మొత్తానికి ఎన్ఎస్ఎస్ మనం చూస్తున్నాం. ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. మహిళలకు 5 రకాల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇంటర్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థులు పాస్ లేకుండానే బస్సులో రాకపోకలు సాగించవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి అందిస్తారు. ఎస్ కాంతి. సూపర్ 6 పథకాల్లో భాగంగా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఈ రోజు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి వచ్చింది. అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అదే కార్యక్రమానికి ఏదైతే ఉండవల్లిలోని నివాసం నుంచి ఆయన ప్రస్తుతం బస్సులో బయలుదేరి మహిళలతో కలిసి ప్రయాణం చేసి ఎక్కడైతే బస్ స్టాండ్ లో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి అక్కడ వరకు చేరుకుంటారు. అయితే 2.62 కోట్ల మంది రాష్ట్ర మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలాగా ఈ పథకం అమలులోకి వచ్చింది. అలాగే 47% బస్సుల్లో రాష్ట్రమంతా ప్రయాణానికి అవకాశం కల్పించారు. అలాగే కొత్త పథకంతో రాష్ట్ర ప్రభుత్వానికి 1940 కోట్ల రూపాయల భారం ఏర్పడుతుంది. అయితే అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 పథకాలు అమలులో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సూపర్ కి సంబంధించిన కూడా ఒక ముఖ్యమైన ఫలితంగా ఇది చెప్పుకోవచ్చు. మహిళలందరికీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే కొంత ఆర్టీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు స్టడీ చేసిన తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పథకాన్ని అమలులోకి తీసుకువస్తోంది. అయితే బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 0 టికెట్ ఫేర్ ఇవ్వడానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ కూడా సిద్ధం చేస్తుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం మహిళలకు ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం 84,454 బస్సుల్లో 74% బస్సులతో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఉచిత ప్రయాణానికి సంబంధించి ట్రాన్స్జెండర్లకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు ఆదా అవడంతో పాటుగా ప్రభుత్వ అంచనా ప్రకారం మహిళలు వివిధ బస్సుల్లో వారానికి 4 సార్లు సరాసరి ప్రయాణిస్తారని అంచనాతో దీనికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఉద్యోగం చేసే మహిళలకైతే రోజువారీ ప్రయాణం కోసం ఒక్కొక్క మహిళకు విమాలుగా 1000 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా కేవలం సిటీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా కూడా బస్సుల్లో ప్రయాణించే ప్రతి పేద మధ్యతరగతి సామాన్య మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించాలని, దూర ప్రయాణాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంలో ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం సుమారుగా 2,000 కోట్ల రూపాయలు భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది. అయితే ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఈ మొత్తం భరించడం కష్టమైనా కూడా మహిళలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించేలాగా ఉందని ఈ పథకానికి వచ్చింది. దీని ద్వారా ఢిల్లీలలో ఉన్నటువంటి సూపర్ 6 హామీల్లో కీలకమైనటువంటి హామీలు ఒకటి నెరవేరినట్టయింది. అయితే ప్రయాణికులు రాష్ట్రవాసులు ఉండాలి. దాంతో పాటుగా ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా కండక్టర్ చూపించి ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. అయితే నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సు లో తిరిగే సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తించదని కూడా ప్రభుత్వం చెప్తోంది. సోని. రైట్, థ్యాంక్ యూ కాంతి.
మొత్తానికి ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. మహిళలకు 5 రకాల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మనం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణించిన వెంటనే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా ఉన్నారు. మహిళలతో కలిసి ఉచిత బస్సులో ప్రారంభించిన వెంటనే ప్రయాణం కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది అంటూ అక్కడ మహిళలు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందంతో ఈరోజు మనం చూసుకుంటే ఏపీలో పండుగ వాతావరణం కొనసాగుతుంది. అక్కడ వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఏపీ సీఎం ప్రారంభించిన వెంటనే బస్సులో నార్మల్ మహిళలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణించడం ఎంతో సంతోషంగా ఉందంటే అక్కడ మహిళలు వృద్ధులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే ఏపీలో పండగ వాతావరణం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. ఈరోజు ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. మహిళలతో పాటు ప్రయాణం కొనసాగించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. మహిళలతో పాటు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలే కాకుండా చుట్టూ కూడా వృద్ధులు ఉన్నారు. వృద్ధులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. మహిళలతో పాటు ఎక్కారు. మహిళలతో ముచ్చటిస్తున్నారు. అడుగుతున్నారు ఏంటి ఎలా ఉంది అని చెప్పి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం విజువల్స్ లో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
జీరో టికెట్స్ మహిళలకు ఇస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ సీఎం అంటూ కూడా వాళ్ళలో కొత్త ఉత్తేజం మొదలైంది. ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ మహిళల్లో ఆనందం మనం చూస్తున్నాం. సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని చూస్తున్నాం. ఉచిత జీరో టికెట్ ని మహిళలకు ఇస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేయడం, అలాగే ఆ టికెట్స్ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు ఇస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మహిళల్లో ఆనందం నెలకొంది. మహిళలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ప్రయాణిస్తున్నారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. దృశ్యాలు మనం చూస్తున్నాం. బస్సులోకి ప్రవేశిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జీరో టికెట్స్ స్టార్టింగ్ వాళ్ళకి ప్రారంభించిన సందర్భంగా జీరో టికెట్స్ మహిళలకు ఇస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు బస్సులోకి ప్రవేశించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కండక్టర్తో మాట్లాడడం, అలాగే చుట్టూ ఉన్న మహిళలు ఉచిత బస్సులో మహిళలతో మాట్లాడుతూ టికెట్స్ జారీ చేస్తూ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రవేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ కూడా మహిళలతో ముచ్చటిస్తున్నారు. కండక్టర్తో మాట్లాడుతూ, అలాగే మహిళలతో ప్రయాణం సాగిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జీరో టికెట్ని మహిళలకు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక్కడున్న చుట్టూ ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రావడంతో వాళ్ళలో కొత్త ఉత్సాహం నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ ప్రజలు కూడా పరుగులు పెడుతూ సీఎం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలంతా కూడా, మహిళలే కావచ్చు, చుట్టూ ఉన్న ప్రజలే కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మొత్తానికి ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాగిస్తూ వాళ్ళతో పాటు ప్రయాణించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా మనం దృశ్యాలు చూస్తున్నాం. బస్సులోకి ప్రవేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. కండక్టర్తో మాట్లాడుతూ జీరో టికెట్ను మహిళలకు ఇస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రవేశించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.
నుంచి విముక్తి పొందిన రోజు ఈ రోజు. ఎంతో మంది భరతమాత ముద్దు బిడ్డల త్యాగాల ఫలితం ఈ రోజు. జెండాను ముడితేనే చేతులు విరక్కొట్టిన రోజు నుంచి సగర్వంగా జెండాను ఎగురవేసే రోజు ఇది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని